హలో అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే వేఫిల్ ప్రిపరేషన్. మంచి హెల్తీ ఫుడ్ అండి. ముందుగా మనం సజ్జలు తీసుకోవాలి. ఒక కప్ సజ్జలు తీసుకొని అండ్ అలాగే ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. వీటిని ఒక 3 అవర్స్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా దోసపిండిలాగా చేసుకోవాలండి. దాన్ని నైట్ చేసుకొని మామూలుగా పక్కన పెట్టుకోవాలి. అండ్ మార్నింగ్ ఇలా వెఫిల్ మేకర్ తీసుకొని అందులో 1 కప్ వేయాలి. తర్వాత మనం న్యూట్రిలా కానీ లేకపోతే ఇష్టమైన ఏదైనా జామ్ కూడా అప్లై చేయొచ్చు. అవి ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ పిండిని వేసుకోవాలి. దాన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టినట్లయితే వెఫిల్ ప్రిపేర్ అవుతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా సజ్జలు ఇలాంటివి హెల్తీ ఫుడ్ తినమంటే వాళ్ళు తినరు. దోశలు తినేవాళ్ళు ఓకే, బట్ చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో అంటే తినరు. సో వెఫిల్ చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిందో. ఈ వెఫిల్ని ఇలా కట్ చేసి స్టిక్స్ లాగా ఇస్తే అయితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినిపోతారు లంచ్లో. సో నేనైతే ఈరోజు మా అవిధానికి లంచ్ బాక్స్లో అయితే వెఫిల్ ప్రిపేర్ చేసి పెట్టాను. దాంతోపాటు ఒక ఫ్రూట్, ఎవ్రీడే ఖచ్చితంగా ఫ్రూట్ ఉంటుంది. సో ఈరోజు అయితే ఆరెంజ్ తీసుకెళ్తా అన్నాడు, ఆరెంజ్ని అయితే పెట్టాను. ఫిల్లాగా కాకుండా మనం మామూలుగా బర్గర్ లాగా కూడా పెట్టవచ్చు. దాన్ని ఏంటంటే దోశ పిన్నం తీసుకొని దానిపైన చిన్న చిన్న దోశలు వేసుకొని 2 వైప్స్ అయితే బాగా మంచిగా కాల్చుకోవాలండి. బాగా కాలిన తర్వాత వాటి మిడిల్లో కిసాన్ జామ్ కానీ ఏదైనా ఫ్రూట్ జామ్ కానీ లేకుంటే న్యూట్రిల్లా కానీ హనీ కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసి వాళ్ళకి బటర్ శాండ్విచ్ లాగా ఇచ్చినట్లయితే స్కూల్లో మంచిగా తింటారండి. ఒక 2 శాండ్విచ్లు అయితే వాళ్ళు కడుపు నిండిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.